ఇరాన్ అణుశక్తి కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని అమెరికా చేపట్టిన ఆపరేషన్ పేరు ఏమిటి? The correct answer is option C, ఆపరేషన్ మిడ్నైట్ హామర్. మీరు మీ స్కోర్‌ని కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయడం మర్చిపోకండి. దీనివల్ల మిగతా వారు కూడా ఇన్‌స్పైర్ అవుతారు. అలాగే భవిష్యత్తులో మేము మరిన్ని మంచి వీడియోలను మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా ఎంతో ఎంకరేజింగ్‌గా ఉంటుంది. సతత హరితారణ్యాలు ఎక్కువగా విస్తరించిన భూభాగాన్ని ఏమని అంటారు? The correct answer is option A, వర్షారణ్యాలు. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకా ఏవైనా మీ అమూల్యమైన సూచనలు, సలహాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ప్రపంచ వర్షారణ్య దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏ రోజున జరుపుకుంటారు? The correct answer is option B, జూన్ 22. సతత హరితారణ్యాల ప్రాంతాల్లో సాధారణంగా ఎంత వర్షపాతం నమోదవుతుంది? The correct answer is option C, 200 సెంటీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ. ఇరాన్ మూసివేయనున్నట్లు ప్రకటించిన జలమార్గం ఏది? The correct answer is option A, హర్మూజ్ జలసంధి. 2025 ప్రపంచ యోగా దినోత్సవం థీమ్ ఏమిటి? The correct answer is option D, యోగా ఫర్ వన్ అర్త్ వన్ హెల్త్. ప్రపంచ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? The correct answer is option C, జూన్ 21. భారతదేశంలో మొబైల్ బేస్డ్ ఈ ఓటింగ్ విధానాన్ని మొదటిసారి ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది? The correct answer is option B, బీహార్. ప్రపంచ మహిళా రైతు సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరాన్ని ప్రకటించింది? The correct answer is option D, 2026. గ్రీన్ లైన్ బోర్డర్ ఉన్న దేశం ఏది? The correct answer is option A, సైప్రస్. కాళీ టైగర్ రిజర్వ్ ప్రస్తుతం వార్తల్లో ఉండగా ఇది ఏ రాష్ట్రంలో ఉంది? The correct answer is option D, కర్ణాటక. తాజా వార్తల్లో
చర్చనీయాంశమైన టాల్ అగ్నిపర్వతం ఏ దేశానికి చెందింది? The correct answer is option B, Philippines.